హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈరోజు మరో తాజా వీడియోతో మీ ముందుకు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వలల వేట విధానం మొత్తం వీడియోలో మొత్తం చూపిస్తాము మీకు. చూడండి, ఒక్కొక్క వేటకు ఒక్కొక్కలాగా ఉంటుంది. మేము 3 గంటలకి వేటకు బయలుదేరిన తర్వాత గంటన్నర ప్రయాణం చేసి వేటకి వెళ్ళాం లోనకి. వలలు వేయడానికి రెడీ అవుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత వల వేయడానికి రెడీ అవుతున్నాము. అది జీపీఎస్ నెంబర్ ఉంటుంది. వల వేసాము, వల వేస్తున్నాము. 2 చింకాలు వల అవి మొత్తం. చూడండి, నైట్ కిందన ఆయన లైట్ వేసి పెట్టుకున్నాడు కదా, రాయిలు అందిస్తున్నారు. అంటే లైన్ వల చింకు పడకుండా మనం ఏమో వీడియో తీస్తున్నాము. కానీ అలా ఒంటి మీద వేసుకున్న కాగితాలు దేనికని డౌట్ రావచ్చు. అదేంటంటే వల ఎత్తేటప్పుడు, వల వేసేటప్పుడు బట్టలు పాడవకుండా బటన్స్ తగిలిపోతాయి వలకి. అప్పుడు వల చినిగిపోతుంది. దానివల్ల వల వేయడం లేట్ అవుతుంది. అది ఫ్రెండ్స్, అది వల ఎత్తేటప్పుడు బురద పడుతుంది. బురద పడినప్పుడు బట్టలు అవ్వకుండా ఉండడం కోసం వల మొత్తం వేసేసిన తర్వాత 2 గంటలు రెస్ట్ ఉంచుతారు వలకి. అంటే 2 గంటలు నీటిలో ఉంటుంది వల. ఈ లోపల మన వాళ్ళు తెల్లవారయ్యాక 6 గంటలకి మన వల కోసం బయలుదేరాము. అంటే వల నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, తెప్ప గాలి తేలిపోతుంది. దాన్ని మన సిగ్నల్ లైట్లు కడతాము. ఆ సిగ్నల్ లైట్ల దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. ఆయన మెల్లో జీపీఎస్, నెత్తి మీద టోపీ. మన సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పన్నా అంటే నవ్వుతున్నాడు చూడు ఆయన. అది మా బ్రదర్, మా పెదనాన్నగారు అబ్బాయి. అదే ఫ్రెండ్స్, చూడండి సముద్రం మార్నింగ్ ఎలాగుందో. ఎండ తగిలే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సముద్రం. ఆయన వల ఎత్తడానికి రెడీ అవుతున్నారు అందరూ. అదే ఫ్రెండ్స్, చూడండి సముద్రం ఎలా ఉందో ఉదయాన్నే. కానీ ఎండ తగిలే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అదే ఫ్రెండ్స్, మేము వలేసే సిగ్నల్ ఉంటుంది చూడండి. సిగ్నల్ జెండా కర్ర అంటారు. అదిగో ఆయన అడుగుతున్నాడు, ఎక్కడుందని అడుగుతున్నాడు. అదంటే అది కాదంటున్నాడు. అది ఫ్రెండ్స్, అదే కనిపించేదే జెండా కర్ర అంటే. చూడే సిగ్నల్ వెలుగుతుంది కదా, ఆ సిగ్నల్ ఆధారంగా అది ఆ వల మనది అనేది తాడుకెట్టి వదులుతారు. ఎత్తుకునేటప్పుడు వీలుగా ఉండడానికి, ఆనవాలుగా ఉండడానికి. అంటే అది ఎందుకు వేస్తారంటే బోట్లు అవి రాకుండా. బోట్లు కూడా అక్కడే యాడ్ చేస్తాయి, వల లాగిపోకుండా. అది వల చూడ ఎంత కిందకి వెళ్ళిపోయిందో, 40 బార్ల కిందకి వెళ్ళిపోయింది. మొత్తం అంతా వీడియో తీస్తే మన వీడియో చాలా లెంత్ ఎక్కువైపోద్ది. ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది కనుక ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వేట విధానం చూస్తారు కదా. అది ఫ్రెండ్స్, చాలా వరకు ఏం చేపలు రాలేదు చూడండి. అది వనగరపార. ఈ వలకి రకరకాల చేపలు పడతాయి. ఇది పీతలు అంటారు. పీతలు, చేపలు, అన్ని రకాల చేపలు పడతాయి ఈ వలకి. అది ఫ్రెండ్స్, 6 గంటలకు స్టార్ట్ చేస్తే 10 అయింది, 10:30 అయింది వల మొత్తం ఎత్తేయడానికి. ఈ తెప్ప వచ్చి మా జాయింట్ తెప్ప. అది కూడా సేమ్ వల మా పక్కనే వేసారు వాళ్ళు కూడా. చూడండి, టేకు చేప దీనికి. ఈ టేకు చేప చాలా ప్రమాదము. తోకకి 2 ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటే చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా పడనీళ్ళ కాళ్ళు అవి వాసిపోతాయి. సెప్టిక్ కూడా అయిపోతుంది. ఇది చాలా పవర్ఫుల్. కానీ చేప మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ దాన్ని తాను కాపాడుకోవడం కోసం ముళ్ళులో విషం ఉంటుంది. అది 2 ముళ్ళులు ఉంటాయి చేపకి. ఆ టేకు చేపకి, ఏ చేపకైనా 2 ముళ్ళులు ఉంటాయి. 2 ముళ్ళులు ఎరుకోవాల్సిందే. చచ్చిపోయిన తర్వాత కూడా గుచ్చుకున్నా చాలా ఇబ్బంది పడుతుంది. అది ఫ్రెండ్స్, చూడండి చనిపోయింది. వల్ల చేపలన్నీ చనిపోయి వస్తాయి మ్యాక్సిమం 90%. అది పీతల 3 డాట్ పీత అంటారు దీన్ని, 3 చుక్కల పీత. చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే.
చూడండి మరో వింతైన చేప పడ్డది. ఇది పిచ్చి పీత అంటారా, అది తినడానికి పనిచేయదు, వేస్ట్కి. అది ఎలా ఎక్కువ పడినా నీటిలో పడి. ఇది వింతైన చేప. ఈ చేప పొట్ట ఎక్కువగా టచ్ చేస్తే పొట్ట ఎక్కువ పైపోద్ది, బుక్కొద్ది. ఆ వలలో పడితే తీయడానికి ఇబ్బందిగా ఉంటుందని మా అన్నయ్య ఏం చేశాడంటే కన్నం పెట్టేశాడు దానికి. కన్నం పెట్టాడు. చూడండి అది నీటిలో తేలుతూ ఉంటుంది, కానీ చచ్చిపోద్ది. పొట్ట చినిగిపోయింది కనుక చేప చనిపోద్ది. ఎవరో తినరు అది చేపని. అది ఫ్రెండ్స్. రొయ్యలు పడ్డాయి, పీతలు పడ్డాయి, చాలా రకాల చేపలు పడ్డాయి. నవల పత్తలు, తమ్మరొట్లు, ఇంచుమించు 4-5 రకాల చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. చూడండి మార్నింగ్కి తర్వాత 7:30-8 గంటలకి ఎండ వచ్చే కొద్దీ వాటర్ కలర్ చేంజ్ అయింది. మొత్తం చేపలు చూడండి. ఒక స్కేర్ అయింది, మళ్ళీ పైన స్కేర్ పెట్టాము, 2 స్కేరు. మొత్తం 3 స్కేర్లు అయింది ఆ రోజు. చేపలు బాగా పడ్డాయి. మొత్తం 25,000కి వచ్చి చేపలు. అది ఫ్రెండ్స్. వల మొత్తం అయిపోయింది. 2 చింకాల వలది. 2 చింకాల నుంచి ఇంచుమించు 4,000 అడుగులు, 4,000 మీటర్లు ఉంటుంది ఆ వల మొత్తం. అది రకరకాల చేపలు పడ్డాయి, అన్ని రకాల. అది గొరసలు, తమ్మరొట్లు, వనగరపారలు, రొయ్యలు, పీతలు తక్కువ ఆ రోజు. నేను కూడా వెళ్ళాను, కానీ రెండో రోజు వెళ్ళినా కూడా వాంతులు అయిపోయి. ఇది ఫ్రెండ్స్. అందుకే వీడియో లేట్ అయ్యింది, వీడియో పెట్టడం. అది ఇంటికి వచ్చేయడానికి డీజిల్ ట్యాంక్ ఫుల్ చేస్తున్నాడు మా వాడు. అది ఫ్రెండ్స్. ఇది వేట అయ్యింది. వేట అయ్యి చూడండి 10:30 టైం, 11 అవుతుంది. 10:30-11 అయ్యే టైంలో చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఎండ తగిలే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది వాటర్. చూడండి వ్యూ ఎంత బాగుందో. కానీ ఫస్ట్ గుండా ఎల్లో జరుగు మాత్రం వ్యూ తర్వాత విషయం, వాంతులు మాత్రం బేభత్సంగా అవుతాయి రెండోసారి అలవాటు అయ్యే వరకును. మా వాళ్ళు మొత్తం పైన సేఫ్టీగా అది కాగితంగా షర్ట్లు మొత్తం తీసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మట్టి అయితే మొత్తం హ్యాండ్ వాష్, బ్రష్ అన్నీ చేస్తారు, ఇంకా రెడీ చేస్తారు. ఇంకా అది మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అయిపోద్ది. మనం కూర్చున్నాం, రన్నింగ్లో వస్తున్నాం ఫ్రెండ్స్. వస్తూ మనం వీడియో తీసాము. ఇది పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్. సముద్రం చూపించాలనే మీకోసమే ఇంత కష్టపడి వేటకి వెళ్ళడం, చూపించి వేట విధానం చూస్తారని. కానీ చేపలు చంపేవాడు కన్నా చేపలు అమ్ముకునేవాడు మాత్రమే బాగుంటున్నాడు. చేపలు చంపినవాడు మాత్రం ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు. అది పరిస్థితి. చేపల వాళ్ళ పరిస్థితి అది. చేపలు అమ్మి దాని మీద బ్రతికున్న వాళ్ళ పరిస్థితి ఇది. ఈయన మమ్మల్ని అడిగాడు ఏమైనా పడ్డాయి అనేసి. ఒక 3 స్కేర్లు పడ్డాయని చెప్పాం. అది ఫ్రెండ్స్. ఇది 11 అయింది. మా వాళ్ళు బ్రష్లు చేసి సెల్దన్నం తింటున్నారు. అదే రోజు ఒకటే పూట. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ ఉంటుంది. ఉదయం టిఫిన్ ఉండదు. అదే సెల్దన్నం. ఆ సెల్దన్నం మాత్రమే తినాలి. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక వాళ్ళ మొత్తం చక్కపెట్టి రేపు వేసుకోవడానికి వీలుగా తయారు చేసుకోవడానికి సాయంత్రం 5:30-6 అవుతుంది. మళ్ళీ సాయంత్రం అది సాయంత్రమే భోజనం. ఇది ఏ చేపగా చేప గ్రేడింగ్ చేస్తున్నారు, ఎందుకంటే అమ్మడానికి వీలుగా ఉన్నట్టు. ఇది ఫ్రెండ్స్. చూడండి మీకు వింతైన చేపలు పడ్డాయని చెప్పాం కదా. ఇది శంకుగుళ్ళు అంటారు. శంకుగుళ్ళు ఈ మీట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమైనా వీలు దొరికితే మాత్రం తినండి, చాలా నీట్గా ఉంటుంది, మీట్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో వలల వేట విధానము ఈ వీడియోలో చూపించాము అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.